కి స్వాగతం. గిరిజన మహిళ పొట్లూరు సుభాషిణి న్యాయం కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట 6 రోజుల నుండి నిరవధిక నిరాహార దీక్ష చేస్తుండటంతో ప్రముఖ అనాలిస్ట్ యనమల నాగేశ్వరరావు శనివారం శిబిరాన్ని సందర్శించి సుభాషిణికి సంఘీభావనాన్ని తెలిపారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లా కోట మండలము కొక్కుపాటి గ్రామము నరసింహారెడ్డి కాలనీలో 100 గిరిజన కుటుంబాలు ఉన్నాయన్నారు. ప్రభుత్వం ఆ గ్రామానికి అంగన్వాడీ టీచరు ఆయా పోస్టులను మంజూరు చేసిందన్నారు. ఐసిడిఎస్ అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు లొంగి ఆ గ్రామానికి చెందిన గిరిజనులకు కాకుండా గిరిజనేతరులకు 2 ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందన్నారు. అన్యాయానికి గురైన సుభాషిణి జిల్లా అధికారులు చుట్టూ తిరిగిన న్యాయం చేయకపోవడంతో న్యాయం కోసము రిలే దీక్ష చేస్తుందన్నారు. జిల్లా అధికారులు విచారణ జరిపి పొట్లూరు సుభాషిణికి న్యాయం చేయాలని, ఆమె పోరాటానికి తాము అండగా ఉంటామన్నారు. 6 రోజుల నుండి నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న జిల్లాలోని కూటమి నాయకులు పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. యానాది ఓట్లతో గద్దెనెక్కిన నాయకులు యానాదులకు అన్యాయం చేయడము దుర్మార్గమన్నారు. గిరిజనులు ఇలాంటి వారికి ఓటు ద్వారా బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘాల ఐక్య వేదిక నాయకులు మహేంద్ర, ఇండ్ల రవి, పొట్లూరు సుభాషిణి, గిరిజనులు పాల్గొన్నారు. నెల్లూరు కలెక్టర్ కార్యాలయం ఎదురుగుండా గిరిజనులు పెద్ద ఎత్తున 6 రోజులుగా వాళ్ళ న్యాయమైన కోరికల గురించి నిరసన తెలియజేస్తుంటే ఈ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టుగా అయ్యా. మొదటిగా ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు యనమల నాగేశ్వరరావు, పొలిటికల్ అనలిస్ట్. ఇప్పుడు సబ్జెక్టులోకి వస్తాం. అయ్యా, వీళ్ళు 6 రోజుల నుంచి న్యాయపరమైన కోరికల మీద ఈ కలెక్టర్ కార్యాలయం ముందు మహిళలు నిరసన తెలియజేస్తుంటే కలెక్టర్ గారు, మీ అందరికి కూడా తెలుసు, ఈ రాష్ట్రమే కాదు జిల్లాలో తెలుసు, కలెక్టర్ గారు ఏ విషయాన్ని కూడా శ్రద్ధగా తీసుకొని న్యాయం చేసే దాంట్లో నంబర్ 1గా ఉన్నాడు. అయ్యా కలెక్టర్ గారు, మీరు ప్రతిరోజు ఇదే దారిన కలెక్టరేట్కి పోతుంటారే, ఇక్కడ వీళ్ళు ఈ మహిళలు న్యాయమైన సమస్యల మీద ఇక్కడ కూర్చొని నిరసన తెలియజేస్తుంటే మీకు కనిపించటం లేదా? ఒకటి. రెండోది, ఈ కోట మండలం, వాకాడు మండలం కదా, ఆ కోట మండలం కొక్కుపాడు గిరిజన కాలనీ అండి. నేను 43 సంవత్సరాల కిందటే ఆ గిరిజన కాలనీలో మీటింగ్లు పెట్టుండ బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షుడిగా. నాకు తెలుసు, అక్కడ సుమారుగా 112 గిరిజన కుటుంబాలు ఉన్నాయి. అయితే ఆడ బోర్డు మట్టుకు ఏదో రెడ్డి గారి పేరుతో, ఎంట్రన్స్ బోర్డు మట్టుగా రెడ్డి గారి పేరుతో ఉంటుంది. కాలనీ మాత్రం టోటల్గా గిరిజనులు. అయ్యా, గిరిజనులకు సంబంధించి అక్కడ అంగన్వాడీ పోస్ట్ అనేది, ఎందుకంటే మొత్తం గిరిజనులు వాళ్ళ పిల్లలేనండి. ఈ అంగన్వాడీ పోస్టు గిరిజనేతరులకి ఇవ్వటం అంటే నాకున్న ఆలోచన, ఈ ఐసిడిఎస్ ఆఫీసర్ అయితేనేమి, రెండోది మెయిన్గా నాకున్న అవగాహన, ఈయన పాశం సునీల్ కుమార్ గారు ఉండారండి, రిజర్వ్డ్ నియోజకవర్గం గూడూరు. దీంట్లో వీళ్ళు ఎందుకంటే వీళ్ళు న్యాయపరంగా ఈమె ఆ పోస్టుకు కూడా గతంలో అప్లై చేస్తుంటే ఇంటర్వ్యూకి కూడా పోయిందండి. ఇంటర్వ్యూకి పోయి ఉంటే వీళ్ళు గిరిజనులు, ఒక్కటి ఆలోచించండి మీరు, గిరిజన మహిళ అయితే అక్కడ అంగన్వాడీ పోస్టులో ఆ గిరిజన కుటుంబాల్లో పేద పిల్లకాయలండి ఉండేది. ఈ అమ్మాయికి తెలుసు, ఒరే నా గిరిజనులు, నా బిడ్డలు, వాళ్ళని భవిష్యత్తులో ఏ విధంగా అభివృద్ధి చెయ్యాలని ఈమెకున్న చర్చ వేరే కమ్యూనిటీ వాళ్ళకు ఉంటుందా అని నేను అడుగుతూ ఉన్నాను. అయ్యా, వేరే కమ్యూనిటీల గురించి నేను కించపరచడం కాదండి, అక్కడ ఎక్కువ గిరిజనులే ఉండాలి కాబట్టి ఆ బిడ్డలు భవిష్యత్తులో ఎదిగి వాళ్ళ ఉద్యోగాల్లో వాళ్ళు డెవలప్ కావాలని ఒక తపంతో ఈ అమ్మాయి అన్నిటికీ ఎలిజిబిలిటీ ఉన్నా కూడా ఈ అమ్మాయిని కాకుండా వేరే వాళ్ళకి. దీంట్లో నాకు తెలిసి ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నామండి, నెల్లూరులో పెద్దారెడ్డి రాజ్యాంగం, అక్కడ కూడా ఎవరో రెడ్డి గారు, రెండోది పాశం సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యే శాసనసభ్యులు, వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే శాసనసభ్యులు పాశం సునీల్ గారికి నేను రిక్వెస్ట్ అనుకుంటావో హెచ్చరిక అనుకుంటావో, నువ్వు రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పుడు నాకు మొత్తం తెలుసండి. నువ్వు ఆ రోజు ఎస్సీ రిజర్వేషన్లో ఎంపీ ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో నువ్వు తెలుగుదేశం పార్టీ లక్ష్మీపార్టీ పార్టీ తరఫున నువ్వు పోటీ చేయటానికి ఆ రోజు రంగం సిద్ధమైంది. ఆ నుంచి వీళ్ళు న్యాయమైన ఆ పోస్టు వీళ్ళకి కావాలని చేస్తుంటే మీరందరూ సహించలేక ఆ అమ్మాయి గిరిజనులు ఆ పోస్టులో రాకూడదని మీరు ఆటంకాలు కలగజేస్తారా? ఇంకొక విషయం,
నెల్లూరు విషయాన్ని గురించి నేను చెప్తున్నానండి. ధైర్యంగా చెప్తాను, ఏది కూడా వాస్తవాలు ఉంటాయి కాదు. గతంలో మీకు తెలుసు, నెల్లూరు కార్పొరేషన్ మేయర్గా ఒక ఎస్టీ మహిళ ఉండిందండి. అది వీళ్ళు ఇచ్చిన దయాదాక్షిణ్యం కాదు, అది రాజ్యాంగం కల్పించి 40 సంవత్సరాల తర్వాత రోస్టర్ పద్ధతిలో ఆ మహిళకి మేయర్ పదవి వస్తే ఇక్కడ ఉన్నటువంటి పెద్దారెడ్లో సహించలేరండి. తక్కువ కులం వాళ్ళు మేయర్గా కొనసాగటం అని చెప్పి ఎన్నో ఆటంకాలు కల్పించి ఆమెని తొలగించినారు. ఇంకా చివరిగా 7-8 నెలలే కదా, ఆ 7-8 నెలలు కూడా కొనసాగి, అంటే వీళ్ళు చెప్పినట్టు బాంచన్ కాలు మొక్కుదా ద్వారా అనే విధంగా ఉండాలి ఈ రెడ్డి గారికి. అయితే మళ్ళీ అదే కమ్యూనిటీకి మేయర్ పదవి ఇవ్వాలండి. ఇప్పుడు ఒక మేయర్ పదవి అదే కమ్యూనిటీకి ఇచ్చారు. నేను ఈ మధ్య కాలంలో అన్ని గమనిస్తూ ఉంటాను మీడియా పరంగా. అయ్యా, నిన్న కోడూరుపాడులో రూరల్ శాసనసభ్యులు గారు కోడూరుపాడులో ఒక శంకుస్థాపన చేశాడు. అయ్యా, నెల్లూరు 54 వార్డులకి మేయర్ గారు మెయిన్ పోస్ట్ మేయర్ గారిని కూడా మీ పక్కన తీసుకోబోకుండా మీరే శంకుస్థాపనలు చేస్తారు. అంటే ఇప్పటికి కూడా మీ పక్కన ఉన్నత పదవుల్లో వాళ్ళు మీ పక్కన ఉండటానికి లేదు. కాబట్టి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇంకా రాబోయే రోజుల్లో మీ యొక్క ఆటలు సాగవు. రెండోది, ఈ అమ్మాయికి న్యాయపరంగా ఈ అమ్మాయికి కానీ ఉద్యోగం కల్పించకపోతే పరిస్థితులు మాత్రం మొత్తం నెల్లూరు జిల్లా గిరిజనులంతా పెద్ద ఎత్తున నెల్లూరులో ధర్నాలు, ర్యాలీలు చేసి న్యాయబద్ధంగానే గాంధేయ మార్గంలో చేసి మీ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేటట్టు మటుకు తెలియజేస్తారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరవండి, తెలిసి ఈ సమస్యను ఆలోచించి వాళ్ళకి న్యాయంగా ఈ ICDS వాళ్ళతో కొంతమంది అధికారులు కావాలని ఇంక ఉద్యోగం రాకుండా చేస్తూ ఉండాలి. మీరు ఇప్పటికైనా తెలుసుకోండి, న్యాయపరంగా ఆ అమ్మాయిని ఉద్యోగంలో కొనసాగించాలనేదే నా డిమాండ్.